హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు క్రేజీ సంహిత. ఈరోజైతే 2 రెసిపీస్ చేస్తున్నానండి నేను. బగారా రైస్ విత్ మటన్ కర్రీ. మటన్ కర్రీ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది కదండి. ఎంతమందికి ఇష్టం మీకు? ఇవైతే బాస్మతి బియ్యం నేను డీమార్ట్లో తీసుకొచ్చానండి. కేజీ 80 ఏమో పడింది. అంతకుముందు 5 కేజీస్ బ్యాగ్ తీసుకొచ్చినప్పుడు 100 రూపీస్ పడ్డాయండి. అవి కూడా బాగున్నాయి. ఇది ట్రై చేద్దామని తీసుకొచ్చాను. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు అయితే రైస్ తీసుకుంటున్నానండి. 4 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. పాత బియ్యానికైతే 4 గ్లాస్ వాటర్ తీసుకోండి. కొత్త బియ్యం ఉంటాయి కదా, ఆ వాటికైతే 3 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. నేనైతే మంచిగా వాష్ చేస్తున్నానండి ఈ 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని. సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది సండే రోజండి నేను చేసిన వీడియో. చికెను మటను వండినప్పుడు ఆ టైంలోపు మనకు బగారా రైస్ కూడా అవుతుందండి. ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటప్పుడు చికెన్ వండినప్పుడైనా మటన్ వండినప్పుడైనా బిర్యానీ రైస్ చేసుకోండి. కొద్దిగా ప్లెయిన్ రైస్ పెట్టేసుకోండి, ఇంకా తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం. మంచిగా వాష్ చేసుకోవాలండి. ఎలాంటి ఇలా పిసకూడదు. ఇలా పిసికితే విరిగిపోతాయండి. నార్మల్గా ఇలా కడగాలి పైన బాస్మతి బియ్యాన్ని. ఇట్లా 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా కడగాలండి పైన. ఇలా కడగడం వల్ల విరిగిపోదు రైస్ అనేది. ఇంకా 1/2 కేజీ అండి మటన్ ఇది. మా ఇంట్లో ఎక్కువ తినరు, అందుకోసం నేను తలకాయ కూడా తీసుకొచ్చానండి. అది తర్వాత రోజు చేద్దాము అని. ఇంకా మళ్ళీ వెళ్ళలేము కదా మటన్ షాప్కి. మటన్ అనేది ఇలా పింకిష్ ఉందనుకోండి, అది మేక కూర అన్నట్టు. ఇంకా అలా కాకుండా రెడ్గా ఉంటుంది కదా, అది గొర్రె కూర అన్నట్టు అండి. ఇది చూసి తెచ్చుకోండి. మేక తోక నల్లగా ఉంటుందండి, అది కూడా చూడండి. ఇప్పుడు ఇంకా కుక్కర్లో వేసేసుకుందాం. దీన్ని వాష్ చేసుకుందాం. 2 సార్లు వాష్ చేసుకుందాం. ఇక్కడ పక్కన కవర్లో ఉన్నది తలకాయ అండ్ కాళ్ళు అండి. అవి నెక్స్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒకరోజు తలకాయ ఒకరోజు కాళ్ళు చేస్తానండి, ఒక డే గ్యాప్ ఇచ్చి. బోన్స్కి చాలా మంచిదండి మటన్ అయినా ఈ తలకాయ కూర అయినా. ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు అయిపోతాయండి, 2 పనులు. కాబట్టి మీరు కర్రీ చేసినప్పుడే రైస్ కూడా పెట్టేసుకోండి. ఇంకా సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా. వాష్ చేసి ఒక గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ పోసానండి 1/2 కేజీ మటన్కి. మటన్ కదా, ఉడకడానికి టైం పడుతుంది. కొద్దిగా పసుపు వేసానండి. లేత మటన్ అయితే ఒక 5-6 విజిల్లలో ఉడికిపోతుందండి. అదే ముదురుది అయితే ఒక 7-8 విజిల్స్ కావాలండి. ఇప్పుడు నూనె వేస్తున్నాను నేను. కొద్దిగా పొంగకుండా ఉంటుందండి. ఉప్పు, పసుపు, నూనె వేసాను. ఇంకా పెట్టేస్తున్నాను. మా మమ్మీ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంది. ఎందుకో నాకు అట్లా ఫ్లేవర్ నచ్చదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్ళలో వేస్తే నచ్చదు. డైరెక్ట్ మనం వేపితేనే టేస్ట్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఇదండి మా బావ తీసుకొచ్చారు తలకాయ కాళ్ళు. ఇవి డీప్లో పెట్టేస్తానండి, ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కాళ్ళు కూడా వండుదామని ఇక్కడ పెట్టాను, కానీ మా ఇంట్లో ఎక్కువ తినరండి. మా పిల్లలు లైట్గానే తింటారు, మా హస్బెండ్ కూడా లైట్గానే తింటారు. నాకు కూడా ఇక ఇంట్లో ఎవరు తిననప్పుడు మనకు కూడా తినాలనిపించదు కదండి. అందుకోసం కొద్దిగానే వండుతున్నాను. ఇవి నెక్స్ట్ డే వండుతానండి. ఇవి కూడా ప్రాసెస్ చూపిస్తాను. స్టాండ్ అనేది విరిగిపోయిందండి, అందువల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. ఇక కొత్తిమీర పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నేను మార్కెట్ కూడా వెళ్ళొచ్చాను. 15 రూపీస్కి ఒక కట్ట పడిందండి. ఇవి మా నార్మల్గా అయితే 20 రూపీస్ ఒక కట్ట ఉంటుంది. 2 కలిపి 30కి ఇచ్చేసాడు. చాలా బాగుందండి ఫ్రెష్గా. గ్రీన్ చట్నీ కూడా చేస్తాను. ఇంకా 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. ఇది బిర్యానీ రైస్లోకి. ఇంక ఇటు చిన్న మంట పైన పెట్టేశాను. ఒక పొంగు వచ్చే వరకు ఒక 5 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఇంకా మటన్ మంచిగా కుక్ అవుతుంది. మనకి రైస్ అయ్యేలోపు మటన్ కూడా కుక్ అయిపోతుందండి. ఇంకా అక్కడ వెనకాల ఒక గిన్నె ఉంది కదా, దానిలో నేను బ్రెయిన్ వండాను. బ్రెయిన్ వీడియో కూడా పెట్టానండి, చూడండి. మేక బ్రెయిన్ అనేది చాలా మంచిదండి పిల్లల హెల్త్కి. కాబట్టి ఆ వీడియో చూడండి ప్లీజ్. ఒక్కసారి ట్రై చేయండి. నా రెసిపీస్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ నేను బిర్యానీలోకి పచ్చిమిర్చి, కావాల్సిన స్పైసెస్ పెట్టుకుంటున్నాను. దాల్చిన చెక్క అండి చిన్నది, ఒక యాలకు, కొద్దిగా సాజీరా,
కొద్దిగా ఆయిల్ వేసేసి కడాయి హీట్ కాగానే ఆయిల్ వేసేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా ఏది ఉంటే అది వేసేసేయండి. తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు. మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే వేసుకోండి, లేని వాటి కోసం వెతక్కండి. ఇప్పుడు నెయ్యి వేసుకొని నేనైతే దాల్చిన చెక్క, చిన్న యాలకు, కొద్దిగా సాజీరా వేసేస్తున్నాను. ఇంకా జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాసి పువ్వు ఉంటే వేసేయండి మీరు. నేను అవి ఎక్కువ బిర్యానీలోకి వాడతానండి. ఇది ప్లెయిన్ బిర్యానీ కదా, ఇందులోకి ఎక్కువ వాడను. బిర్యానీ పత్తా కూడా వేస్తానండి. బిర్యానీ పత్తా వేయడం వల్ల రుచి పెరుగుతుందండి, మటన్కైనా చికెన్కైనా రైస్కైనా. ఇంకా పచ్చిమిర్చి వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే చేయండి. క్యారెట్స్ అనేది రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. వీటిని కూడా మంచిగా వాష్ చేసుకొని వేసేయండి. పుదీనా కొద్దిగా వాష్ చేసుకొని వేసుకోండి. ఒక 3 రిమ్మలు బిర్యానీ పత్తా. ఇంకా కలిపేసుకుందాం. బియ్యాన్ని చూడండి నానిపోయాయి. ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. బియ్యం అయితే నానిపోయాయి మంచిగా. పక్కన పెట్టేస్తున్నాను. ఈ వాటర్ అయితే ఎప్పుడైతే మరుగుతాయో అప్పుడు బియ్యాన్ని వేసేసుకోవాలి. అప్పుడు స్ట్రెయిన్ చేసేసుకోవాలండి వాటర్ అవి. ఇంకా 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను నేను. ఈ పాత బియ్యం అండి. పాత బియ్యానికి కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయి. కొత్త బియ్యం అనుకోండి 3 గ్లాసులు తీసుకోండి మీరు. కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడు దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా, యాలకులు దంచుతున్నానండి. ఇది మటన్లోకి సాజీరా, దాల్చిన చెక్క, లవంగా, ఒక యాలకు మంచిగా దంచి అందులో ఉల్లిపాయ వేసి దంచుతానండి. ఈ పేస్ట్ వేయడం వల్ల మటన్ రుచి చాలా పెరిగిపోతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చికెన్లో అయినా, మటన్లో అయినా, బోటి ఏ నాన్ వెజ్ అయినా అండి, ఈవెన్ మన ఫిష్లో వేసినా కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయ పేస్ట్. ఫిష్కి అయితే మనం కాల్చి వేస్తామండి. దీనికైతే నార్మల్గా పచ్చిదే వేసేస్తాం. ఇంకా ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేస్తున్నాను. మనం ఎంత నూరితే అంత మంచిగా ఉంటుందండి రుచి అనేది. మీరైతే ఇది ఒక్కసారి వేసి చూడండి. నాన్ వెజ్లో వేసిన తర్వాత నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా అమ్మ అండి ఎప్పుడు నాతో దంచిచ్చేది నాన్ వెజ్ తెస్తే. ఈ రోల్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. 450 ఏమో పడింది. చాలా బాగుందండి, చాలా యూస్ఫుల్. ఇందులో టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ, చిన్నగా వెల్లుల్లి కారము అలా నూరుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. అంతకుముందు చిన్నది ఉండే, దానిలో అయితే జీలకర్ర, వెల్లుల్లి, అల్లము చాయ్లోకి అంతవరకే వచ్చేదండి. ఇట్లా నూరుకోవడానికి వీలయ్యేది కాదు. ఇదైతే చాలా బాగుంది చూడండి. మంచిగా పేస్ట్ అయింది. ఇంకా పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు వాటర్ మరిగిపోయాయో చూద్దాం మనం.
అటు ఇటు ఎగిరి పడుతున్నాయండి ఉల్లిపాయలు. చిన్నగా దంచుకోండి. వాటర్ మరిగిపోయాయండి. అగో స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఇందులో మనం వాటర్ స్ట్రెయిన్ చేసేసి రైస్ని వేసేసుకుందాం. ఇంకా రైస్ యాడ్ చేసుకోవాలి. వాటర్లో సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. మీకు చెప్పడం మర్చిపోయా కావచ్చు నేను. ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి. ఇంకా మటన్లోకి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను నేను. రైస్ వేసేసాం కాబట్టి ఉడికిపోయేలోపు మనం కర్రీకి ఏమేం కావాలో అది ప్రిపేర్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు అయితే నేను ఒక 2 తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకోండి, మీకు ఎంత వీలైతే అంత. ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఈ ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టేసుకోండి. మటన్ అయితే ఒక 5 విజిల్స్కి ఉడికిపోయిందండి నాకు. మీరు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోండి. మీకేం ఫేవరెటో చెప్పండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇట్లా వాటర్ పొంగకుండా ఉండాలంటే అందులో ఒక స్పూన్ అయినా చిన్న గిన్నెన వేయాలండి. నేను వేయడం మర్చిపోయాను. మీరు నాన్ వెజ్ ఉడికించేటప్పుడు ఖచ్చితంగా వేయండి, అలాంటప్పుడు పొంగదు. పప్పు ఉడికించిన, నాన్ వెజ్ ఉడికించిన చిన్న స్పూన్ వేసేయండి కుక్కర్లో. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. టిప్ కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. అందులో హోల్ గరం మసాలా వేసేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ కూడా వేసేసాను. క్లిప్ మిస్ అయింది. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసేయండి. స్పైసెస్ ఒక 2 బిర్యానీ ఆకు, 2 లవంగా, కొద్దిగా చెక్క వేసాను. సాజీర వేయలేదండి, మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. ఈ మటన్ ముక్కల్ని వేసేద్దాం. వాటర్తో సహా వేయకండి, ఆ వాటర్ అయితే వేస్ట్ చేయను నేను. కొంచెం మటన్ ఫ్రై అయినాక వేసేస్తాను. ఇప్పుడు మటన్ వేసేసి ఉడికిందో లేదో చూడండి. నాకైతే తెలుసు ఉడికింది, చూస్తేనే తెలుస్తుంది పీస్ అనేది. ఇంకా మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం ఇప్పుడు వేసేసుకోవాలండి. ఏమేమి వేస్తామో అవి వాటర్ వేయకముందే వేసేసుకోవాలి.
అప్పుడే ముక్కకి మంచిగా పట్టుకుంటుంది. మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా పసుపు చూడండి, పసుపు చిటికెడు వేసేసుకోవాలి. మనం అందులో వేసాం కదా మటన్లో, కాబట్టి చూసి వేసుకోండి. పసుపు కొంచెం ముక్కలకి పట్టిన తర్వాత ఈ పేస్ట్ వేసేద్దాం. ఈ పేస్ట్ అనేది ముక్కలకి ఎంత మంచిగా పట్టేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. కాబట్టి స్లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా కారం రుచికి తగినంత. ఇప్పుడు ఇవన్నీ మసాలా పట్టేదాకా చిన్నగా కలుపుకోవాలి. మనం ఎంత మీడియం ఫ్లేమ్లో, ఎంత స్లో ఫ్లేమ్లో చేసుకుంటామో అంత రుచి ఎక్కువ వస్తుందండి. హై ఫ్లేమ్లో పెట్టేసి అలా టేస్ట్ అనేది రాదు. కాబట్టి చిన్నగా మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోండి. ఇప్పుడు మంచిగా పట్టేసుకున్నాయి మసాలాలు అన్నీ. మటన్ ఉడికించిన వాటర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేశాను. మీకు మటన్ ఉడికించిన వాటర్ వేయకుండా కొత్తిమీర వేసానండి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసాను. ఇందులో మనకి వాటర్ యాడ్ చేయకుండా కూడా ఇలాగే ఫ్రై చేసి పైన మూత పెట్టేయొచ్చండి. నేను కొంచెం అన్నంలోకి కాబట్టి కొంచెం గ్రేవీ లాగా చేద్దాం అనుకుంటున్నా, పులుసులాగా. కాబట్టి వాటర్ యాడ్ చేశాను. మీరు దాన్ని సూప్లాగా కూడా చేసేసుకొని తాగొచ్చు. ఇంకా కొద్దిగా సాల్ట్, స్పైసెస్ యాడ్ చేసేసి కొంచెం వన్ బాయిల్ వచ్చిన తర్వాత సూప్లాగా కూడా తాగేయచ్చండి. దాన్ని ఫ్రైలా కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడి వరకు అయితే ప్రాసెస్. ఇంకా మంచిగా కొత్తిమీర, వాటర్కి ఉప్పు కారాలు ముక్కకి అంతా పట్టేలాగా చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి కాసేపు. ఇంక ఇది ఇలాగే పెట్టేసి మీరు ఏదైనా పరుపుకుంటే చూసేసుకోవచ్చు. అంటే ఇంతవరకు పడిన గిన్నెలు కానీ అలా. ఈ రైస్ ఉడికిపోయిందండి. ఇంకా రైస్ అయిపోయింది. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి. ఇలాగే సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే లైక్తో నేను కొంచెం ముందుకు వెళ్తానండి. కాబట్టి లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ. చూడండి, బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. స్మెల్ అనేది వీధి వీధంతా వస్తుందండి. అంత బాగుంటుంది రుచి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా పక్కన టీ పెట్టేశాను. ఇందులో మరి కొంత కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటుందండి నాన్ వెజ్ రుచి అనేది. ఖచ్చితంగా మీరు నాన్ వెజ్ తీసుకొచ్చుకుంటే నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా తెచ్చుకోవడం మర్చిపోకండి. నిమ్మకాయ ఎందుకంటే కొందరికి కర్రీలో పిండుకోవడం ఇష్టం ఉంటుంది. కొందరికేమో ఏదైనా కారం ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అయిపోయిందండి. మటన్ చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. వేడివేడిగా చేత్తో ముట్టాలంటే భయం అండి. అందుకే చాకుతో ఇలా చేసేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ పొగిడారండి మటన్ తిని. చాలా బాగుందని. మా పాపకైతే ఇంకా చాలా చాలా నచ్చింది. వాళ్ళు తింటే మన కడుపు నిండినట్టే అండి. అంత సంతోషంగా ఉంటుంది మనకి. పిల్లలు తింటేనే కదా తల్లి మనసుకి హ్యాపీగా ఉంటుంది. ఇంకా అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేద్దాం. ఇది మటన్ కర్రీ అండి. మటన్ ఫ్రై కూడా చూపిస్తాను.
మటన్ ఫ్రై కుక్కర్లో చేయకుండా డైరెక్ట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్